హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏం చెప్తున్నానంటే క్లాత్ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. అసలు క్లాత్ పైన హ్యాండ్స్ అనేది ఎక్కడ చేసుకోవాలి, అలాగే నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఒకరు కామెంట్ చేశారు ఎలా చేయాలనేసి, చెప్పండి సిస్టర్ అని కామెంట్ చేశారు. అందుకు ఈ వీడియో చేస్తున్నాను. చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే క్లాస్ నెంబర్ 99లో ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఎడ్జ్లో నేను మార్కింగ్ అనేది వేశాను. చూడండి ఎలా ఉందో. అంతే కదండి. 2 టైప్ అయితే మీకు చేసి చూపిస్తాను, ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ చూసారు కదండి, మనం ఇక్కడ ఎక్కడ తీసుకున్నాం అనేది, ఇక్కడ కింద మనకు ఖర్చు వచ్చింది కదా, ఇక్కడ మనకు కట్ చేస్తున్నారు. అక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే మనకు ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మనకు అంచు అనేది ఉంది కదండి, ఈ సైడ్ అయినా చేసుకోవచ్చు అండి. మనకు కింద అనేది చేసుకోవాలి. మనకు క్లాత్ అనేది ఎంత కావాలనేది మనకు చూసుకొని, ఖర్చుకు అనేది ఎంత కావాలని వదిలిపెట్టేసుకొని చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, ఈ సైడ్ కానీ వచ్చేసింది. అదే మనకు ఒక సైడ్కి కానీ పెట్టుకున్నామంటే ఈ సైడ్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కానీ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ చూసారు కదండి, మనం క్రాస్ అయితే తీసుకున్నాను, ముందు పార్ట్ అనమాట. ఇక్కడ క్రాస్ అయితే తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్. చూసారు కదండి, ఇలా స్ట్రైట్ గానే చేసుకోవచ్చు, లేదంటే క్రాస్ గానే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్లేస్ అనేది మిగులుతుంది. అక్కడ చూసుకునేసి మనకు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, మనం క్రాస్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ గానే చేసుకోవచ్చు అండి. ఇలా స్ట్రైట్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా క్రాస్గానే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్గానే తీసేసుకోవచ్చు. మనకు బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్స్ అనేది ఎంతవరకు ఉందని చూసేసుకునేసి ఫస్ట్ మనకు బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మనకు ఎక్కడ ప్లేస్ ఉంది అని చూసేసుకునేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోవాలండి. చూసారు కదండి, మనకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంచు అనేది ఉంది. ఈ సైడ్ వచ్చేసి మనకు కట్ అనేది ఉంది, కట్ చేసినట్టు ఉంది కదా. ఇలా ఈ సైడ్ ఏం చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడేం చేసుకోవచ్చు. నేను ఇచ్చి ఇక్కడ పైకి అయితే పెట్టానండి, ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు మనకు ఫ్రేమ్ అనేది పెట్టుకునేకి ఈజీగా ఉంటుంది అనేసి. లేదంటే మనకు ఖర్చు ఇంత వద్దు అనుకుంటే మనకు కొంచెం కిందికైనా తీసేసుకునేసి మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత కింద క్లాత్ అనేది పెట్టేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్తోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక్కడ చూసారు కదండి, నేను 2 టైప్స్ అని చెప్పాను కదా, ఇది సెకండ్ టైప్ అనమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ఎడ్జ్ అనేది ఎంత దగ్గరికి పెట్టేశానో ఇలాగైనా చేసుకోవచ్చు అండి. మనకు ఖర్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రేము మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఇలాగైతే చేశాను అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ముందు వచ్చేసి కట్ చేసినాను కదా, ఆ సైడ్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ అక్కడ పెట్టేశాను అనమాట. మనం ఇక్కడ ప్లేస్ చూసారు కదండి, సైడ్ అయితే వేసుకున్నాను. కొంచెం ప్లేస్ అనేది మనకు ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి మనకు హ్యాండ్స్ అనేది ఇలాగైతే హ్యాండ్స్ అయినా చేసుకోవచ్చు అండి. మనకి హ్యాండ్స్ అనేది ఆ సైడ్ ఈ సైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సైడ్ 2 అయినా చేసుకోవచ్చు. మనకి ఈజీగా అనేది ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడైతే పెట్టేసుకున్నాను. మనకు బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా, అది ఒక సైడ్కి పెట్టేసుకునేసి ఈ సైడ్ మనకు వచ్చేసి మనకు బ్లౌజ్కి హ్యాండ్స్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూసారు కదా, ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే క్రాస్గా పెట్టేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఈ సైడ్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. మనకు ప్లేస్ చూసేసుకునేసి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనకు లెంత్ అనేది ఉంటుంది కదా, చూసేసుకునేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక ఇంచ్ అనేది మనకు ఎక్కువ తక్కువ ఉంటుంది కదండి, అందరూ ఒకేలాగా ఉండదు కదా బ్లౌజ్ అనేది. మనకు అలా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం 2 హ్యాండ్స్ అనేది ఒక సైడే చేసుకున్నాము, లేదంటే మనం ప్లేట్ చూసేసుకునేసి అలాగే చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది ఏ సైడ్ రావాలనేది చూసేసుకొని తీసేసుకోవాలి. అలాగే వచ్చేసి ఇవి 2 వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ చేసుకోవాలనేసి చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలాగైతే చేసుకోవాలండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీకు ఈ 2 మెథడ్ అయితే చూపించాను. మనం స్టిచ్ చేసేటప్పుడు తెలిసిపోతుందండి ఎలా చేసుకోవాలనేది. ఓకేనా? మనకు క్లాత్ అనేది మనకు హాఫ్ పట్టని తీసుకోవచ్చు, లేకపోతే శారీ క్లాత్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఇలా అయితే చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడైనా చూసేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటే యూస్ఫుల్ అవుతుందని. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.